బ్యాగ్ డే అంటే స్కూల్ కి బుక్స్ బ్యాగ్ ఏం తేవక్కర్లేదు. బ్యాగ్ లేకుండా రావడం స్కూల్ కి చాలా హ్యాపీ అనిపిస్తుంది. పిల్లలకు బడంటే భయం కాదు, ఇష్టం పెరగాలి. చదువు అంటే పుస్తకాల భారం కాదు, నైపుణ్యాలను పెంచే తీరం కావాలి. I do activities on No Bag Day cultural activities like dancing, singing, making toys, etc. ఈ లక్ష్యంతోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి శనివారం ప్రభుత్వ పాఠశాలల్లో నో బ్యాగ్ డేను అమలు చేస్తుంది. విద్యార్థులకు మెదడుపై ఒత్తిడి తగ్గించి ప్రయోగాత్మకంగా, సృజనాత్మకంగా విద్యను అందించాలన్నది నో బ్యాగ్ డే లక్ష్యం. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చే ఈ విధానాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు పరుస్తున్నారు. ప్రతి సాటర్డే నో బ్యాగ్ డేగా ప్రకటించి యోగా, స్పోర్ట్స్ ని పెద్ద ఎత్తున మన ప్రభుత్వ పాఠశాలలో ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయం మేము తీసుకున్నాం. విద్యార్థుల సమగ్ర వికాసమే లక్ష్యంగా ప్రతి శనివారం ప్రభుత్వ పాఠశాలల్లో క్విజ్లు, సమకాలీన అంశాలపై డిబేట్లు, క్రీడలు, వివిధ పోటీలు నిర్వహిస్తున్నారు. నో బ్యాగ్ డే కారణంగా విద్యార్థుల్లో స్కూల్ కి వెళ్లాలనే ఆసక్తి పెరిగింది. డ్రాప్ అవుట్ల శాతం తగ్గింది. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ కార్యక్రమం వల్ల విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గడమే కాదు, అధిక బరువులు మోయడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు నివారించవచ్చంటున్నారు వైద్య నిపుణులు. Hi, I'm Dr. Pujita Josila, psychologist and neuromentor. So, government no bag day అనేది పెట్టింది, which is very effective for the mental health of the students. ఎందుకంటే స్టూడెంట్స్ రోజు బ్యాగ్ మోసుకుని టెన్షన్ తో, స్ట్రెస్ తో వెళ్ళి స్కూల్ కి వెళ్ళడం కన్నా ఒక రోజు బ్యాగులు పక్కన పెట్టేస్తే వాళ్ళు హ్యాపీగా ఈ రోజు మనం స్కూల్ కి వెళ్ళి ఆడుకుంటూ చదువుకుంటాం. స్టోరీస్ చెప్తుంది మా టీచర్, త్రూ స్టోరీ టెల్లింగ్ కానీ, ఇంటరాక్టివ్ గేమ్స్ కానీ, లేదా క్రియేటివ్ చార్ట్స్ ద్వారా చదువుకోవడం వల్ల వాళ్ళకి కాంప్రిహెన్షన్, కాగ్నిషన్ బాగా అర్థమవుతుంది. రెండో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వచ్చేసి ఎప్పుడైతే వాళ్ళు నో బ్యాగ్ డే రోజు టీచర్స్ తో ఇంటరాక్ట్ అవుతారో వీళ్ళకి ఎంపతి అనేది ఎప్పుడైతే ప్రెసెంట్ అవుతుందో ఈ టీచర్ లోని, స్టూడెంట్ లోని కూడా ఆక్సిటాసిన్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ ఆక్సిటాసిన్ హార్మోన్ రిలీజ్ అవడం వల్ల ఏంటంటే ఇద్దరికి బాండింగ్ ఉంటుంది. ఈ బాండింగ్ వల్ల న్యూరల్ కప్లింగ్ అనేది జరుగుతుంది. న్యూరల్ కప్లింగ్ అంటే ఏంటంటే ఇద్దరి స్టేట్ ఆఫ్ మైండ్, అంటే టీచర్ తాలూకా స్టేట్ ఆఫ్ మైండ్, స్టూడెంట్ తాలూకా స్టేట్ ఆఫ్ మైండ్ ఒకే లెవెల్లో ఉండడం వల్ల వాళ్ళకి చదువు, వాళ్ళకి చెప్పింది కూడా బాగా అర్థమవుతుంది. అండ్ వాళ్ళ రిటెన్షన్ అండ్ రికాల్ కెపాసిటీ, అంటే అర్థం చేసుకునే కెపాసిటీ, వాళ్ళు ఒక విషయాన్ని నేర్చుకున్నప్పుడు దాన్ని గుర్తుంచుకునే కెపాసిటీ కూడా బాగా ఉంటుంది. 2025 విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వం అకాడమిక్ క్యాలెండర్ లో నో బ్యాగ్ డేను చేర్చింది. దీని ప్రకారం ఏడాదిలో 233 రోజులు మాత్రమే పాఠశాలలు పనిచేస్తాయి. ఈ కార్యక్రమం అమలు చేసిన నాటి నుండి విద్యార్థుల్లో అద్భుతమైన మెరుగుదల గమనించామంటున్నారు ఉపాధ్యాయులు. నా పేరు ధనిమిరెడ్డి అప్పలనాయుడు, బయాలజికల్ అసిస్టెంట్. ఇక్కడ నో బ్యాగ్ డే అనేది చాలా మంచి కార్యక్రమం. చాలా పిల్లలు కూడా చాలా ఆహ్లాదంగా, వినూత్నంగా కార్యక్రమాలు నేర్చుకుంటున్నారు. నో బ్యాగ్ డే రోజు పిల్లలు చాలా హ్యాపీగా ఉంటున్నారు, చాలా ఎక్సైటింగ్ గా ఉంటున్నారు. సో విద్యార్థులు కాదు, ఉపాధ్యాయులు కూడా వినూత్నమైనటువంటి కార్యక్రమాలతో ఈ నో బ్యాగ్ డేని మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము. మరి ఈ రోజు పిల్లలందరూ కూడా స్పోర్ట్స్ ఆడుతున్నారు, హ్యాండీక్రాఫ్ట్స్, టాయ్స్ మేకింగ్, క్విజెస్, రకరకాలైనటువంటి కో కరిక్యులర్ యాక్టివిటీస్ తో పిల్లలు చాలా ఆనందంగా ఉంటున్నారు. అంటే ఇది రెగ్యులర్ అకాడమిక్ క్యాలెండర్ కి భిన్నంగా ప్రతిరోజు మనం పాఠాలు చెప్పుకుంటున్నాం, పేపర్లు దిద్దుకుంటున్నాం, ఎగ్జామినేషన్స్ పెట్టుకుంటున్నాం. ఈ ఒక్కరోజు మాత్రం పిల్లలు చాలా హ్యాపీగా, టీచర్లు అండ్ స్టూడెంట్స్ ఆల్సో ఇందులో ఇన్వాల్వ్ అయ్యి మంచి కార్యక్రమాలు చేసే అవకాశం ఇచ్చినటువంటి గౌరవ విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారికి మా ధన్యవాదాలు. నో బ్యాగ్ డే పిల్లలపై చదువు పేరుతో పెరుగుతున్న ఒత్తిడికి ఓ సరికొత్త సమాధానం. ఇది భవిష్యత్ తరాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న దృఢమైన బాధ్యతకు నిదర్శనం. విద్యలో ఒత్తిడి తగ్గించడం, ప్రతిభను వెలికితీసే విద్యా విధానం అందించడం తమ పిల్లలకు ఎంతో మేలు చేస్తుందంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. మా పిల్లల్ని ఇక్కడ వేసిన మూలాన్ని చాలా బాగా చదువుకుంటున్నారు. తర్వాత ఆటలో శనివారం అనుభూతికి తొందరగా వెళ్ళిపోవాలి స్కూల్ కి అన్ని ఆలోచన వస్తుంది. వాళ్ళకి స్కూల్ ఒక్కరోజు కూడా మానని అంటున్నారు. నో బ్యాగ్ తెచ్చినందుకు థ్యాంక్ యూ సార్.
Thanks, Lokesh sir, for introducing No Bag Day for our schools. థ్యాంక్ యూ సార్. నో బ్యాగ్ డే పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ నో బ్యాగ్ డే టు అస్. నో బ్యాగ్ డే అందించిన ఫలితాలు ఈ స్వచ్ఛమైన చిరునవ్వులు, ప్రతి ముఖంలో వెళ్లి విరుస్తున్న ఆనందాలు, భయం లేని విద్యకు వేస్తున్నాయి బంగారు బాటలు.